డాక్టర్ వంశకృష్ణ మతిమరుపు ఎందుకు వస్తుంది అసలు మనిషిలో? మతిమరుపు యూజువల్‌గా మన అందరికి తెలిసిందే. మరపు అనేది ఒక వరం యాక్చువల్‌గా చెప్పాలంటే. కాకపోతే ఏజ్ రిలేటెడ్‌గా యూజువల్‌గా అయితే బై ద టైమ్ యూ రీచ్ 50, 60 బ్రెయిన్ ఇలా ఉండాల్సింది ష్రింక్ అవుతుంటది. ష్రింక్ అవుతున్నప్పుడు మతిమరుపు అనేది మెల్లిమెల్లిగా ఏజ్‌తో పాటు స్టార్ట్ అవుతుంటది. అదర్ రీజన్స్ ఎందువల్ల బ్రెయిన్ మతిమరుపు ఎందుకు వస్తుందంటే రిపిటేషన్స్ లేకపోవడం వల్ల. సేమ్ థింగ్ యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్. ఇప్పుడు ఇంతకుముందు మనము ఫోన్ నెంబర్స్ ఎవరిదన్నా అడిగితే ఖచ్చితంగా 10 ఫోన్ నెంబర్స్ ఈజీగా చెప్పేవాళ్ళం. నౌ వీఆర్ నాట్ రిపీటింగ్ దట్. ఇప్పుడు మన నెంబర్ తప్ప కొంతమందికి వాళ్ళ సొంత ఫోన్ నెంబర్ కూడా గుర్తుండడం చాలా కష్టంగా అవుతుంది. పేరెంట్ నెంబర్స్ కానీ, వైఫ్ నెంబర్ కానీ ఎవరి నెంబర్ గుర్తుండేది. బికాస్ వీఆర్ నాట్ డూయింగ్ దట్ రిపిటేషన్. ఇప్పుడు మనకి బైసెప్ పెరగాలంటే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాము. సేమ్ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు డూ బ్రెయిన్ ఎక్సర్సైజెస్. సుడుకోస్ కానీ, క్రాస్ వర్డ్స్ కానీ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ రిపిటేషన్. ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేయకుండా ఉంటే దెన్ స్లోలీ బ్రెయిన్ విల్ స్టార్ట్ డీజనరేషన్. డీజనరేట్ అవుతుంది. పిల్లల్లో కూడా అవుతుందండి ఇది? డెఫినెట్లీ పిల్లల్లో కూడా. ఎందుకు బ్రెయిన్ మళ్ళీ మతిమరుపు రావడానికి ప్యాథలాజికల్ రీజన్స్ ఉంటాయి. అంటే స్ట్రోక్ వల్ల కానీ, ట్యూమర్స్ వల్ల కానీ, దట్ ఈస్ ఓకే. ఇవి మనం కొని తెచ్చుకునేటివి. ఈ మతిమరుపు మనము గిఫ్టెడ్ కాదు, ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నాం. అదే. సో ఎక్సర్సైజెస్ ఇవన్నీ రెగ్యులర్ చేస్తుంటే దెన్ బ్రెయిన్ కూడా ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆల్సో. స్లీప్ పడుకున్నప్పుడు ఏమైందంటే గ్లింఫాటిక్ సిస్టమ్స్ విల్ యాక్ట్ ఇన్ ద బ్రెయిన్. సో టాక్సిన్స్ ఉన్నవన్నీ క్లీన్ చేస్తుంది. సో ఓవర్ నైట్ స్లీప్ తగ్గిపోయింది అనుకోండి, ఈ గ్లింఫాటిక్ సిస్టమ్స్లో టాక్సిన్ మెటీరియల్స్ ఏం రిలీజ్ అవ్వవు. సో ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ లైక్ దాట్. సో ద షార్ట్ టర్మ్ మెమరీస్ విల్ నాట్ బి కన్వర్టెడ్ ఇంటూ లాంగ్ టర్మ్ మెమరీ. సో ఎరేస్ అయిపోతూ ఉంటుంది. హార్డ్ డిస్క్ సరిగా లేకపోతే స్లీప్ సరిగా లేకపోతే హార్డ్ డిస్క్లో మెమరీ ఎరేస్ అయిపోయినట్టు ఎరేస్ అయిపోతూ ఉంటుంది.